హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటాను, ఇప్పటివరకు కుదరలేదు. 7 శనివారాల వ్రతం నేను కూడా స్టార్ట్ చేశాను. ఇదైతే నాకు 4వ వారం. ఎలా చేశానో చెప్పండి. మీకైతే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తే చెప్పండి, ఏదైనా తప్పులు చేస్తే. ముందు రోజు నైటే కిచెన్ ఏరియా అంతా క్లియర్ చేసుకొని నీట్గా ఉంచితే మనకి మార్నింగే ఏ ఇబ్బంది లేకుండా సింపుల్గా అయిపోతుంది. నేనైతే పప్పు అది నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. తెల్లవారు లేసాను 4:00కి పప్పు రుబ్బుకొని వడలైతే వేస్తున్నాను. ఈరోజు నేను ప్రసాదం కింద ఎక్కువ ప్రసాదాలు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన ఓపిక తగ్గట్టు, మనకు స్తోమత తగ్గట్టు ఎంత చేసినా, ఎలా చేసినా దేవుడు మనల్ని ఏమంట కదా. ఇక్కడైతే చలివిడి వడపప్పుకి నేను చలివిడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత పిండి ప్రమిదలకి నామాలు పెడుతున్నాను. ఈ నామాలు పెడుతున్నప్పుడు వచ్చే ఆనందం వేరే లెవెల్. అసలు ఎంత నిండుగా ఉంటాయో చూడండి, మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగున్నాయి కదా. ముందు రోజు నైటే నేను తులసి కోటకి అది నీట్గా మంచిగా ముగ్గులు పెట్టుకున్నాను, దారమందం పెట్టుకున్నాను. పూజ అయితే స్టార్ట్ చేశాను. చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి. మంత్రాలు అవి చదువుకొని, గోవిందనామాలు అన్నీ చదువుకొని మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాను. అయితే పూజ చాలా బాగా అయింది. గోవిందనామాలు అన్నీ చదువుకోండి, మంత్రాలు అన్నీ చదువుకోండి. అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం కూడా చదవండి. తులసివనంతో పూజ చేయండి. సృష్టికర్తనున్న అహంకారంతో ఉన్న నీకు భూలోకంలో ఎక్కడ పూజలు లేకుండా కాక అని తప్పించాడు. తర్వాత కైలాసంలో పయనము వెళ్ళున్నాడు. దుర్గ మహర్షి పార్వతీ పరమేశ్వరుడు ఆనందనాట్యంలో మునిగి ఉండి తన రాకను గమనించలేదని కోపగించి, మహేశ్వర, నీవు ఆనందనాట్యంలో మునిగి మహాతపస్సులైన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీ లింగమై పతనమై పోవుగాక అని లింగరూపంలోనే నిన్ను ఆరాధిస్తారని నీ నిజరూపమునకు పూజలు సేవయందురుగాక అని శపించినాడు. ఇటు పిమ్మట వైకుంఠమునకు చేరుకున్నాడు. అక్కడ శ్రీహరి ముందు వారం నేను రవ్వ లడ్డు కూడా చేసుకున్నాను. నా చేతులతో నేను ప్రిపేర్ చేశాను. అది కూడా తీయలేదు. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మీకు తోచినట్టు ఏదైనా ప్రసాదాలు చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే లాస్ట్ వీక్ పూజ చాలా బాగా అయింది. ఆ వీక్ కూడా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఏది అవసరం లేదండి. సంతృప్తంగా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. ఓం అమృతాయ నమః, ఓం జగద్వంశాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ప్రభువే నమః, ఓం శేషాద్రి నిలయ నమః, ఓం దేవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం విషాయ నమః, ఓం మధుసూదాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం మధువాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం శ్రీహరాయ నమః, ఓం జానపంజరాయ నమః, ఓం శివస్రపక్షే నమః, ఓం సర్వజాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం గోపీశ్వరాయ నమః, ఓం పరమజ్యోతిష్యాయ నమః, ఓం వైకుంఠపతయ నమః, ఓం అవ్యయ నమః, ఓం సుధావతయ నమః, ఓం యాదావద్రాయ నమః, ఓం వజ్రమకుటధర గోవింద, వైజయంతిమాల గోవింద, బద్రికాసులవాడ గోవింద, వసుదేవతనయ గోవింద, బిల్వపత్రిసర గోవింద, దిక్షు సంతత గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, త్రిపురుషాంతర రూప గోవింద, కేశవనాథ గోవింద, బ్రహ్మానంద రూప గోవింద, భక్తతారక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, అతిరామ ప్రియ గోవింద, హరిత సర్వోత్తమ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, జగత్సాక్షిరూప గోవింద, అభిషేక ప్రియ గోవింద, అభిన్న రాధ గోవింద, నిత్య సుభాత గోవింద, నిఖిల లోకేశ గోవింద, గోవింద హరి గోవింద, నందనందన గోవింద, ఆనందరూప గోవింద, అద్యంతరహిత గోవింద, యపహారగదయ గోవింద, యపరాజరక్షక గోవింద, పద్మదలక్ష గోవింద, పద్మనాభగర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, తిరుమల నివాస గోవింద, తులసీవనమల గోవింద, శేషశాయి గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.